భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 9/2/2025 నుండి 15/2/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంటుంది. అయితే వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, దైవబలంతో ముందుకు వెళ్తారు. అలాగే కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టే అవకాశం, ఉద్యోగ విషయాల్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకంగా లాభాలు ఉంటాయి. వస్తువులు, వాహనాలు చోరీ కాకుండా చూసుకోవాలి. విలువైన వస్తువులు కానీ, కార్లు, వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారాలు ఇటువంటివి ఏమన్నా ఉన్నట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రద్ధ అవసరం, లేకపోతే పోయే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం మట్టికి ఆనందంగా ఉంటుంది అని చెప్పడం. సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ కూడా మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నతమైన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగస్తులకి ప్రమోషన్ల మీద బదిలీలు ఉండే అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు చాలా బాగుంటుంది. రెవెన్యూ అధికారులకు లేదా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రభుత్వ అధికారులకు చాలా ఈ వారం ఆశాజనకంగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలని దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గురుచరిత్ర పారాయణ, గురువులు ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందడం, దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చట్టపరమైన సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా అవి తెలివితేటలుగా, లౌక్యంగా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా బట్టి కొంచెం జాగ్రత్తలు అవసరం. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి, నడుము నొప్పి, కాళ్ళకు సంబంధించి, అలాగే తలనొప్పి, అజీర్ణము, రక్త ప్రసరణలో కొంచెం సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అనవసరపు ఖర్చులు, అధిక ప్రయాణాలు ఉంటాయి. ధనం వస్తుంది కానీ ఎక్కువ శ్రమ పడాలి. శ్రమ అనంతరమే ధనం మీకు లాభం వస్తుంది అన్నమాట. కష్టపడాలి. కష్టపడకుండా ఈ వారం రావు అన్నమాట. కష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. శ్రమతో పాపం మీరు సాధించుకోవాలి ఈ వారం. దానికి ఆరోగ్యం కూడా సహకరించదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, ఆ నవగ్రహ హోమం చేసుకుంటే ఇంకా మంచిది. నవగ్రహాలకు నవధాన్యాలు, గుళ్ళో ఏమైనా నవగ్రహాలు ఉంటే వాటికి అభిషేకం చేసి ఆ వస్త్రాలు ధరింపజేసి ఆ ధాన్యాలు నివేదన చేస్తే, ఆ గ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీకు అనుకూలంగా ఉండదు. పరమశివుడు అభిషేకం కూడా చేయించుకోండి. ఈ వారం మరింత అనుకూలమైన పరిస్థితులు మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయరాశి సంచారంలో కుజుడు పయనించడం వల్ల కొంచెం గత వారాల కన్నా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటాయి, వనరులన్నీ సహకారం ఉంటాయి. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల కొంచెం లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూల, ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు. దగ్గర పై అధికారులతో కానీ, జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ, డబ్బులు ఇచ్చుకుని పుచ్చినప్పుడు కానీ, మధ్యవర్తిత్వాలు కానీ చేయకుండా ఉంటే మరింత సత్ఫలితాలు పొందుతారు. ఇంకా బాగుంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సమయాన్ని గడపడం చాలా ఇష్టపడతారు. కుటుంబానందం ఈ వారం. విందు వినోదాలు ఉంటాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఆనందకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో కొన్ని సంతోషకరమైన వార్తలు కూడా వినే అవకాశాలు బాగుంటుంది. విలాసాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. దైవచింతన, నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహ దర్శనము కూడా, అగ్నిహోత్ర నవధాన్యాలు సమర్పించడం కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో స్పెక్యులేషన్ కానీ, స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. కానీ ఆచితూచి వ్యవహరించాలి, ఆలోచించి పెట్టుబడి పెట్టుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పారు. అయితే ఉద్యోగంలో వికాసంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం, లేదా ఉద్యోగంలో జీతం పెరగడం, బదిలీలు రావడం, నిరుద్యోగులు ఈ వారంలో ఉద్యోగ అవకాశాలు, శుభవార్తలు, అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకునే అవకాశం, వృత్తి వ్యాపారాల్లో అనుకూలం, ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం, ధనాదాయం కూడా ఈ వారంలో పెరిగే అవకాశం అయితే ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి. మీకు బాగుండాలంటే కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, విష్ణాలయ దర్శనం కూడా చేయండి. సూర్య నమస్కారాలు కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది.
తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిత్రులతోటి బంధువులతోటి అవగాహన లోపం, చిక్కులు, మాట పట్టింపులు ఉంటాయి. దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం. ఆరోగ్యం కూడా సహకరించకపోవడం, వైద్యరీత్యా కూడా ఖర్చులు, వారాంతంలో ఆరోగ్యం కుదిరిపడే అవకాశం, ధనానికి లోటు లేకుండా ఏదో ఒక రూపంలో ధనం అందే అవకాశం. ఇష్టదేవత ఆరాధన, గోశాలకు వెళ్ళండి, గోవులకి గ్రాసాన్ని ఇవ్వండి, గోవు చుట్టూ ప్రదక్షిణం చేయండి, గోవుకి నమస్కరించండి, గోవుని సేవించండి. ఈ వారం అలా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా సానుకూలమైన పరిస్థితులు, ఆరోగ్యం కూడా సహకరించే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వ్యాపార వ్యవసాయ మూలకంగా ధనాగమనం ఉంది. కొత్త పారిశ్రామిక సంస్థలు ఏమైనా పెట్టుబడులు లేక వాటాలు తీసుకోవడం జరిగే అవకాశం, కుటుంబంలో వంశోద్ధారకులు పుట్టే అవకాశం, సంతానానికి శుభవార్తలు, సంతాన విజయందు అభివృద్ధి, అలాగే శుభ ఫలితాలు, వృత్తి వ్యాపారాల్లో చిరు వ్యాపారులకు కూడా లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శించకుండా ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర, నారసింహ స్తోత్రాలు, ఆలయ దర్శనాలు చేయడం వల్ల మరింత సత్ఫలితాలు ఎన్నో మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు ఉంటాయి. కొన్ని శుభకార్యాలు మీ చేతుల మీద జరిగే అవకాశం, గృహంలో ధనాన్ని ఆకర్షిస్తారు. ధనం అధిక మొత్తంలో ఈ వారం అందే అవకాశాలు, మీ పిల్లల విద్యలో రాణింపు, తోబుట్టువులతో ఆనందంగా గడిపే అవకాశం, కుటుంబంలో బంధుమిత్రుల ఆగమనం, సంగమం వల్ల ఆనందకరంగా శుభకార్యాల్లో, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారం చాలా ఆనందదాయకంగానే ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. దానితో పాటు కాలభైరవ అష్టకాన్ని కూడా చదవడం కానీ వినటం కానీ చేయండి. ఇంకా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణింపు ఉంటుంది. అలాగే ఆటల్లో కానీ, విద్యందు కానీ బహుమతులు అందుకునే అవకాశం, కొత్త కాలేజీలో సీట్లు రావడం, విద్యందు ఉత్తీర్ణత, వ్యక్తిగతమైన విలువలు పెంచుకునే అవకాశాలు, ఉద్యోగంలో నియామక పరీక్షల్లో నెగ్గే అవకాశం, ఇంటర్వ్యూల్లో కూడా విజయంగా మీరు సాధించే అవకాశం, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని కూడా పొందే అవకాశం మకర రాశి వారికి ఉంది. మకర రాశి వారు మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక లక్ష్మీనారాయణ లేదా లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, గోసేవ, పేదలకైన ఆహారాన్ని, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ అన్నార్థులకు ఏదైనా ఆహారాన్ని దానంగా ఇవ్వండి. దానివల్ల ఇంకా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి కూడా నెమ్మదిగా మెరుగుపడే అవకాశం, ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తే అకాల ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. మరింత అనుకూలంగా ఉండాలి. దశరథకు శనేశ్వర స్తోత్ర పారాయణ, అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయండి. శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం స్వయం నిర్ణయాలు విధించుకొని ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. మీకు మీరుగానే మౌల్డ్ అవుతారు. పెళ్ళి, ప్రేమ విషయాల్లో భావోద్రేకాలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం, మీలో సృజనాత్మకతని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. అధిక ఆదాయాన్ని పొందగలుగుతారు. సామాజిక స్థితి కూడా బాగుంటుంది. ఊహించిన లాభాలు, అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రమోషన్లు, బదిలీలు, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆనందం ఉంది. ఇంకా బాగుండాలంటే తెల్లలు నువ్వులు దానంగా ఇవ్వండి శనివారం రోజుని. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి తులసి దళాలతో కానీ, చామంతి పుష్పాలతో కానీ అర్చించండి, దర్శించండి. దానివల్ల ఇంకా సత్ఫలితాలు మీరు ఈ వారం పొందే అవకాశం ఉంది. ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఉన్న సమస్యలు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ కాలమానంలో, ఈ వారం 12వ తేదీ మాఘ పౌర్ణమి చాలా చిన్న పరిష్కారం అన్నమాట. మీ దగ్గరలో ఉండే నది స్నానం చేయండి. ఇంకా మీకు అవకాశం సముద్రం దగ్గరగా ఉంది అని కూడా సముద్ర స్నానం చేయండి. భగవంతుని ఆరాధించడం, దర్శించడం, చిన్న చిన్న చిరుదానాలు చేసుకొని చిన్న చిన్న దానాలు చేయండి.
దేవాలయ దర్శనం చేయండి, సముద్ర స్నానం చేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. చేస్తే మీకున్న గ్రహస్థితి అంతా కూడా తొలగిపోతుంది. మహామాఘి అని పేరు ఈ పౌర్ణానికి. పౌర్ణాల్లో కార్తీక పౌర్ణమి ఎటువంటిదో మాఘ పౌర్ణమి అంత శక్తివంతమైంది అన్నమాట అండి. కాబట్టి నదీ స్నానం, సముద్ర స్నానం ఇది ఇంకా విశేషం అన్నమాట. చేయగలిగితే అదే చేయాలి అసలు. దేవాలయ దర్శనాలు, ఉపవాసంగా ఉండడం, పూజలు ఇవి చేసుకోవడం వల్ల ఈరోజు చాలా ఆధ్యాత్మిక భక్తితో కాలక్షేపం చేయగలిగితే ఈ 12వ తేదీ మీకు చాలా విశేషమైన సత్ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కలుగుతాయి. కర్మ కొంత పరిపక్వత సముద్ర స్నానం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది, ఉండాలి అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.